శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు డిస్కౌంట్ శాతం గురించి చెప్పుకునే ముందు ఏమేమి ఉంటాయో నీకు తెలుసుకుందాం. డిస్కౌంట్ శాతం తెలుసుకునే ముందు ప్రకటన వేళ ఒకటి ప్రకటన వేళ, తర్వాత 2 డిస్కౌంటు. ఒకటి ప్రకటన వేళ, 2 డిస్కౌంట్. ప్రకటన వేళ అంటే ఏంటంటే వస్తువులు తయారు చేసేవారు వర్తకులు తమకు ఆ వస్తువుకు గిట్టిన వెలపై కొంత లాభం వేసుకొని ప్రకటన వేళ నిర్ణయిస్తారు. అంటే ఏదైతే వస్తువుని తయారు చేస్తామో ఆ తయారు చేసిన దానిపై కొంత లాభం వేసుకొని వాళ్ళు ప్రకటన వేళ నిర్ణయిస్తారు. దీన్నే పట్టీ వేలని, క్యాటలాగ్ వేలని, లిఖిత మూల్యమని, గుర్తించిన వేలని, ఈ విధంగా రకరకాలుగా మనం గుర్తించుకుంటూ వచ్చాం. అయితే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఎవరైతే ఒక వస్తువును కొంటారో వారిని ఆకర్షించేందుకు ప్రకటన వేలపై, ఇప్పుడు 10 రూపాయలు ప్రకటన వేల 10 రూపాయలు 20 రూపాయలు ఉంది. ప్రకటన వేల 20 రూపాయలు అంటే మనం అంతా వస్తువు తయారైన తర్వాత మనం మొత్తం నిర్ణయించుకుని లాభంతో కలిపి నిర్ణయించిన తర్వాత ఆ ప్రకటన వేల 100 రూపాయలు అనుకుంది. అంటే 50 రూపాయలకు వస్తువు తయారైతే ఆ వస్తువుని మొత్తం ఖర్చులతో కలిపి 100 రూపాయలుగా నిర్ణయించి ప్రకటన వేల చేశారు. ఆ ప్రకటన వేల 25% ఉంది. ఆ 25% ప్రకటన వేలలో అంటే పెరుగుదల చూసుకుని లాభం. దీంట్లో వాడు డిస్కౌంట్ 10% తగ్గిస్తాం. ఎందుకు? వస్తువుని ఆకర్షించేందుకు. నాకు 20 రూపాయలు లాభం ఎందుకు, 10 రూపాయలు చాలు, ఎక్కువ వస్తువులు పోతే అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు డిస్కౌంట్ చెప్తాడు. అంటే 10% తగ్గించి ముందు ప్రకటన వేల 20% పెంచాడు, 100 రూపాయలు చేశాడు. అది మామూలు కొనుగోలు శాతం అంతా 80, అది తయారు శాతం 80 రూపాయలకు తయారు చేసి 100 రూపాయలకి ప్రకటించాడు. అయితే ఈ 100 రూపాయలు ప్రకటించిన తర్వాత వాడు ప్రకటన వేల 20% పెంచాడు అనుకుంది. ఈ 20% పెంచిన తర్వాత డిస్కౌంట్ ఈ 20% లాభం చూసుకున్నప్పుడు వాడు డిస్కౌంట్ 10% తగ్గించాడు. అంటే వస్తువులు ఎంతైతే ఎక్కువ పోతే ఎక్కువ లాభం వస్తుందని తన ప్రకటన వేల నుంచి 10% తగ్గించాడు. ఆ తగ్గించినంతే తగ్గింపునే తగ్గించి అమ్మేదే రుసుము అంటాం. ఆ డిస్కౌంట్ని 10% 20%లో ఉన్న ప్రకటన వేలని 10% తగ్గించి అమ్మేదే డిస్కౌంట్. దాన్ని ఆ తగ్గింపుని రుసుమని, వర్తక రుసుమని, రిబేట్ అని, ముదర అని రకరకాలుగా పిలుచుకుంటూ వస్తున్నారు. రుసుమును ఎప్పుడైనా రుసుమును అంటే డిస్కౌంట్ ప్రకటన వేలపై నిర్ణయిస్తారు, ప్రకటన వేలపై లెక్కిస్తారు. అప్పుడు రుసుము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల. ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల. రుసుము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేల మైనస్ రుసుము అమ్మిన వేల. రుసుము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల. అదేవిధంగా డిస్కౌంటు. ఇప్పుడు డిస్కౌంట్ శాతము, అప్పుడు శాతంలో డిస్కౌంట్ శాతం ఎలా కనుకుంటే అప్పుడు ఈ రుసుము శాతము ఈజ్ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వేల ఇంటూ 100. చూడండి, డిస్కౌంట్ శాతం సూత్రం ఏంటంటే రుసుము శాతం ఈజ్ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వేల ఇంటూ 100. మనం రుసుము అని ఎప్పుడు అనుకున్నాము? డిస్కౌంట్ని రుసుము అన్నాం. ఇప్పుడు రుసుము శాతం కనుక్కోవాలంటే రుసుము ఎంత? 10%. రుసుము అంటే డిస్కౌంట్, రుసుము అనేది డిస్కౌంట్. అప్పుడు డిస్కౌంట్ శాతం కనుక్కోవడం. ప్రకటన వేల ఎంత? 20%.
20 అనుకుందాం ఇంటూ 100 సున్నాకి 2 5 అప్పుడు 5%. అప్పుడు రుసుము శాతం = 5%. అదేవిధంగా ప్రకటన వేల మరియు రుసుము శాతము ఇచ్చినప్పుడు ఈ ప్రకటన వేల ఇస్తాడు, రుసుము శాతం ఇస్తాడు. అంటే ప్రకటన వేల ఇస్తాడు, రుసుము శాతము ఇస్తాడు. అప్పుడు రుసుము ఎలా కనుక్కోవాలి, లేదా అంటే అమ్మకం వేల ఎలా కనుక్కోవాలి? ప్రకటన వేల రుసుము శాతం ఇచ్చినప్పుడు అమ్మకం వేల ఎలా కనుక్కోవాలి? సూత్రం ఏంటంటే ప్రకటన వేల రుసుము శాతము ఇస్తే అమ్మిన వేల అంటే ప్రకటన వేల రుసుము శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేల ప్రకటన వేల ఇంటూ ఒకటి ఇచ్చేసాడు. ప్రకటన వేల ఇంటూ 100 - 100 - రుసుము శాతము. 100 - అమ్మిన వేల ప్రకటన వేల ఇంటూ 100 - రుసుము శాతము బై 100. అదేవిధంగా ఫార్ములా అది ప్రకటన వేల 20 100 - 10 రుసుము శాతం అంత వచ్చింది మనకు 5 బై 100 = 20 × 100 - 5 అంటే 95 బై 100. ఈ విధంగా 5 19. కాబట్టి అమ్మిన వేల ఎంత అంటే 19 రూపీస్. ఈ విధంగా అమ్మిన వేలు కనుక్కోవాలి. అదేవిధంగా అమ్మిన వేల మరియు ఇప్పుడు అమ్మిన వేల ఇచ్చాడు, రుసుము ఇచ్చాడు. ఇస్తే అప్పుడు మనము రుసుము శాతం ఇచ్చాడు, రుసుము శాతము అమ్మిన వేల రుసుము శాతము ఇస్తే అప్పుడు ఏం చేయగలం మనము? ప్రకటన వేల కనుక్కోమంటాడు. ప్రకటన వేల అమ్మిన వేల రుసుము శాతం ఇచ్చాడు కాబట్టి ప్రకటన వేల అమ్మిన వేల ఇంటూ 100 బై 100 - రుసుము శాతము. 100 - రుసుము శాతము అమ్మిన వేల 90 రూపాయలు ఇంటూ 100 మైనస్ రుసుము శాతము 10 = 900 బై 90. 9 × 9 ఇది 10 = 10. కాబట్టి అమ్మిన ప్రకటన వేల 10%. ఈ విధంగా మనము ప్రకటన వేల కనుక్కోవడం, అమ్మకం వేల కనుక్కోవడం డిస్కౌంట్లో ఏ విధంగా. అదేవిధంగా ఇన్వాయిస్ అనేటువంటిది అంటే ఏంటంటే ఇన్వాయిస్ చాలామంది మీకు ఇన్వాయిస్ అంటే ఏంటంటే ఇన్వాయిస్ అంటే అమ్మకము చేయు సరుకుల యొక్క పరిమాణం. అమ్మకం ఏదైతే అమ్ముతామో మనము ఆ సరుకుల యొక్క పరిమాణమును ఇన్వాయిస్ అంటాం. అదేవిధంగా వాటి యొక్క వివరణ మరియు ఆ యొక్క ధరల యొక్క వివరాలు ఆ తెలుపు పట్టికనే ఇన్వాయిస్ అంటారు. ఇన్వాయిస్ అంటే ఏంటంటే అమ్మకం చేయు సరుకుల పరిమాణము ఒకటి, అమ్మకం సరుకుల పరిమాణం ఏదైతే అమ్మే సరుకుల పరిమాణం, అమ్మకం సరుకుల పరిమాణము మరియు ధరల వివరాలు అమ్మకం సరుకుల పరిమాణము ప్లస్ ధరల వివరాలు ప్లస్ వాటి వివరణ, వీటి
వివరణ. వీటి వివరణే ఇన్వాయిస్. అంటే ధరల వివరాలు, అమ్ముకో సరుకుల వివరాల యొక్క పరిమాణము, వాటి వివరము, ఏ వస్తువు ఏది అనేది వాటి యొక్క వివరాలే తెలుపు పట్టిక ఇన్వాయిస్ అంటారు. అదేవిధంగా క్యాష్ డిస్కౌంట్ అంటే ఏమిటి? క్యాష్ డిస్కౌంట్ అంటే ఏదైతే సరుకును మనం ఖరీదు చేస్తామో, కొనుగోలు చేస్తామో దాని యొక్క ధరను ఇవ్వబడిన సమయంలోనూ దాని యొక్క ధరను మనం ఇవ్వబడిన సమయంలో కానీ సక్రమంగా చెల్లించు చిల్లర వ్యాపారికి క్యాష్ డిస్కౌంట్ ఇవ్వబడును. అంటే మనం ఎప్పుడైతే సరుకుని కొంటామో ఆ కొన్నప్పుడు యొక్క ధరలో వివరము, అంటే ధరను ఇవ్వబడిన ఏది పలానా రేట్ అని చెప్పి ధరని ఇస్తారు, ఇంత ధర అని చెప్పేస్తారు. అదేవిధంగా సక్రమంగా ఎవరైతే చెల్లిస్తుంటారో ఆ చెల్లించు చిల్లర వ్యాపారికి కొంత డిస్కౌంట్ ఇస్తుంటారు. ఆ డిస్కౌంటే క్యాష్ డిస్కౌంట్. అంటే సక్రమంగా చెల్లించు చిల్లర వ్యాపారికి క్యాష్ డిస్కౌంట్ ఇవ్వబడును. అదేవిధంగా పైకము చెల్లించడంలో ఎంత ఎక్కువ ఆలస్యమైతే అంత తక్కువ క్యాష్ డిస్కౌంట్ ఇవ్వబడును. అనగా క్యాష్ డిస్కౌంట్ రేట్లు ఎప్పుడు 1% to 5% వరకు ఉంటుంది. బిల్లులో తెలిపిన షరతులను బట్టి, అంటే ఏ బిల్లులోని షరతుల ప్రకారం 1% 5% వరకు డిస్కౌంట్ ఉంటుంది. సాధారణంగా బిల్లుపై షరతులు ఈ విధంగా ఉంటాయి. క్యాష్ 5%, క్యాష్ పై 5% డిస్కౌంటు, 3/10 విధంగా 2/10 ఎక్కడుంటాయి? ఈ విధంగా సాధారణ బిల్లుపై 10/30 ఈ విధంగా క్యాష్ డిస్కౌంట్పై ఈ విధంగా ఉంటాయి. సాధారణంగా బిల్లుపై ఉండే షరతులు 5% అని, 3/10, 2/10, 80/30 అనే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.